పెద్దలు పెద్దలు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు కార్తిక్ రాయలు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మారడం జరిగింది. దానికోసం ఏమైనా మాట్లాడడం జరిగిందా కేటీఆర్? వచ్చింది దాని గురించి. యాక్చువల్లీ ఇక్కడ షేర్లింగంపల్లిలో ప్రజలందరినీ మోసం చేసి మరి ఇప్పుడు ఆయన పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఆయన ఏ పార్టీలో ఉన్నా అని కూడా ఆయనకు తెలియకుండా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం అది ఇది అంటే బీఆర్ఎస్ అని చెప్పి మొన్న ఏదో చెప్పడం జరిగింది. నేను ఒక వీడియో చూసిన. ఇప్పుడు ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ సారు టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. లేకపోతే ఆయన చూసేవారు గెలవరు. ఆయనకున్న బలగం కూడా అంత ఏం లేదు. ఓన్లీ కేసీఆర్ సార్కు ఉన్న నమ్మకం, కేసీఆర్ సారు ఏదైతే కేసీఆర్ సారు గురించి ప్రజలకి ఎంతో తెలుసు కాబట్టి ఆయన చూసి ఆయన ముఖం చూసి వేసారు. అంతేగాని ఈయన ఏదో గాంధీని చూసి లేదంటే ఆయన అనుచరులు వాళ్ళందరినీ చూసి ఎవరు కూడా ఆయనని ఎన్నుకోవటం జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే షేర్లింగంపల్లిలో కూడా పార్టీ ఎప్పుడైనా కూడా బలోపేతం చేసుకోవడానికి మేము ముందున్నాము. పార్టీ కూడా ఇప్పుడు షేర్లింగంపల్లిలో ఉన్న మా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్కడే పోయినట్టుంది. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా షేర్లింగంపల్లిలో స్ట్రాంగ్గానే ఉంటుంది. రైట్. ముఖ్యంగా ఎన్నికలప్పుడు పారాషూట్ నాయకులు వస్తూ ఉంటారు. అలాంటిది బీఆర్ఎస్లో గెలిచిన అరకపూడి గాంధీ మళ్ళీ ఎన్నికల టైంలో పార్టీలోకి వస్తే ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? ఆయన రాడు, నాకు తెలిసి రాడు. వచ్చినా కూడా ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు. అదైతే పక్క. ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా మామూలు కార్యకర్తగా ఆయన మాతో ఉంటుంది తప్ప ఎమ్మెల్యే స్థాయికి అయితే ఆయనకైతే ఉండదు. ఆయనకి అంత సీన్ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఎవరైతే పోయారో వాళ్ళు మళ్ళీ లోపలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ కేసీఆర్ సార్ చెప్పిండు, కేటీఆర్ అన్న చెప్పిండు. అందరికీ తెలుసు పార్టీలో. ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామో మేము వాళ్ళకి అయోమయంలో వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ మాదాపూర్ డివిజన్ నుంచి భారీ ర్యాలీగా రావడం జరిగింది. మీరు కూడా ఏమైనా ఎమ్మెల్యే రేస్లో ఉండబోతున్నారా? భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఏమైనా అడగబోతున్నారా? లేదు, అట్లేం లేదు. నేను యాక్చువల్లీ మాదాపూర్ డివిజన్లో నేను రాజకీయం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రేపు మామూలుగా ఎమ్మెల్యే అని కాదు, కార్పొరేటర్ అని కాదు, నాకు పార్టీ అంటే ఇష్టము. పార్టీకి పని చేసుకుంటూ పోతా. పార్టీలో ఉంటా నేను. నాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టము, కేటీఆర్ అన్న అంటే బాగా ఇష్టము. నా ఉద్యోగం వదిలిపెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేస్తాను. ఏదో పదవులు ఆశించి మాత్రం ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పని చేయరు. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బికాస్ ఆఫ్ కేటీఆర్ అంతే. వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు అవుతున్నాయి. ఈ విధంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? కేసులు పెడితే ఏం చేస్తారు? ఏమన్నా కేసులు పెడితే సంపదరా అయింది ఏమన్నా? కేసులు ఏం పెట్టినా ఎవడు భయపడేది లేదు. నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచి షంబీర్పుర రాజు కూడా వచ్చినాడు. ఆయన కూడా బెదిరింపు కాల్ రావడం జరిగింది. ఆయన షంబీపూర్ రాజన్న గురించి వాళ్ళకి చక్కగా తెలియక వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. ఎవరో ఆకతాయాలు చేసినట్టున్నది కానీ అంత సీన్ లేదు. ఆయన కూడా మా నాయకుడు. ఆయన జోలికి వస్తే మేము మాత్రం ఊరుకుంటాం. కానీ అంత సీన్ లేదు బ్రదర్. వాళ్ళకి ఏంటంటే ఏదో వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు అంతేగాని అంత సీన్ అయితే ఎవరికి లేదు. వచ్చి మాతో మాట్లాడి ఏదో రేపు ఫ్యూచర్లో వాళ్ళకి తెలుసు ఏం జరగబోతుందని వాడు భయం వాడుకున్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జోలికి వచ్చే అంత సీను పోలీసు వాళ్ళకి కూడా అంత సీన్ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను డీజేతో వచ్చిన నన్ను ఎవరు అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకోలేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో ఒక రేంజ్లో ఉన్నదని అందరికీ తెలుసు. సో వాళ్ళు కూడా ఎందుకు మాతో వీళ్ళకి అని చెప్పి నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. సో ఎవరు కూడా అడ్డుకోరు. ఎందుకంటే మేము తప్పుడు ఏం చేయట్లేదు కదా. మేము చేసేది ఏదన్నా మేము ప్రాపర్గా చేస్తాం. ప్రాపర్గా రాజకీయం చేస్తాం మేము అంతే. ప్రజాపాలన అందిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఎట్లా పోతారు ఎన్నికల్లో? ఆయన పాలన గురించి ఏం చెప్తారు? అది ఢిల్లీ పాలన, అది ప్రజాపాలన కదా. అది ఢిల్లీ పోవటం, ఇక్కడికి రావటం, ఢిల్లీ పోవటం. ఇక్కడ మొన్న ఎవరో వీడియో చూసినా నేను, వాడు పిచ్చి బూతులు తిడుతుండు. వాడు ఆ పిల్లోడు ఎవడో వీడియోలు చేసుకుంటా పిచ్చి బూతులు తిడుతుర్రు ఆయన్ని. సో
అది ఇప్పుడు ఆయనకి ఏదో జనాలు పట్టం కట్టిర్రు. ఇప్పుడు ఇకనైనా ఇప్పుడు రామన్న అన్నట్టు ఇకనైనా జనాల కోసం ప్రజల కోసం ఆయన అంతో ఇంతో కొంచెం చేస్తే రేపు తిట్టరు. ఆయన వస్తాడంత సీన్ లేదు. ఆయన కనీసం ఆయనే గెలవడు రేపు. కాళేశ్వరం పైన కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మన కూడా విచారణ జరిగింది. ఏం చెప్తారు కాళేశ్వరం గురించి? రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు లోపలేస్తాను ఎప్పటి నుంచో అంటున్నాడు. ఏ ఊకో బ్రదర్, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడద్దు. అంత సీన్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా నీకు నీ బిడ్డకు నీ కొడుకు అని కూడా గతంలో మాట్లాడారు. ఆయన ఉంటాడేమో, ఆయన కోసం కట్టించుకుంటాడేమో. కొంచెం ఏసీ పెట్టించుకోమని మంచిగా ఏసీ పెట్టించుకొని ఆయన పోయి వాళ్ళు ఉంటాడేమో. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చినా ఆయన ఉంటాడేమో. మరి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అన్నదమ్ములు ఉంటారేమో, వాళ్ళు ఉండమని. అంతేగాని ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఆయన కేసీఆర్ స్థాయి కాదు ఆయన మాట్లాడటం. కేసీఆర్ గారు ఒక లెజెండ్. ఆయన నా లెజెండ్ గురించి మాట్లాడడానికి ఒక స్థాయి ఉండాలా. కేసీఆర్ గారు అసలు పట్టించుకోలేదు. మొన్న 25 సంవత్సరాలు మా జూబ్లీ మా పెద్ద సభ జరిగింది. మా సభ జరిగినప్పుడు ఆయన పేరే తీసుకోలేదని ఫీల్ అయ్యి బయట చెప్పుకుంటా ఉంటాడు. ఆయన పేరేమో ఎవరికి తెలియదు. ఆయన సీఎం అని కూడా చాలా మంది పోరగాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఎవడెవడు ఏ శాఖలు ఉన్నారో అని కూడా తెలియదు. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడద్దు. ఆయన పేరు ఆయన కూడా ఒక్కోసారి మర్చిపోతాడు. లైట్ తీసుకోవాలి. ఇవన్నీ పట్టించుకోము మేము. మా పని మేము చేసుకుంటూ మేము పోతాం అంతే. మాకు ప్రజల గురించి మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. ప్రజల గురించి మేము పాలన చేసినాం ఇదివరకు. ఇప్పుడు కూడా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ అన్న కానీ ఆయనకి వెనక మేము ఉన్నాం. మేము కూడా వాళ్ళ కోసం ఏదైనా మేము హెల్ప్ చేయడానికి మేము ముందు పోతాం. అంతేగాని ఏదో మాటలు మాట్లాడింది అది ఇది మేము పట్టించుకోవాలి. ఆయన మాటలు అంతే. అరెస్ట్ చేయటాలు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆయనకు కొత్త ఏం కాదు. ఈ కామన్గా ఆయన చేసుకునేటి ఫస్ట్ జనాలకి ప్రజలకు ఏదైనా చేస్తే ఆయన కూడా రేపు తిట్టరు. రేపు దిగిపోయేటప్పుడు తిట్టరు ఆయన్ని. రేపు అమ్మ నా బూతులు తిడతారు. ఎందుకు అనవసరం. ఆయన ఆ స్థాయి కాదు. సీఎం ఉన్నప్పుడు అట్లాంటి మాటలు ఆయన మాట్లాడటం కూడా మంచిది కాదు. అది తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం. వైపు బీఆర్ఎస్ లో అన్న కేటీఆర్ పై చెల్లె వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. జనజాగృతి ఆధ్వర్యంలో ఆమె కార్యక్రమాలు చేస్తుంది. పార్టీ నుంచి దూరం అయిపోయింది. అన్అఫీషియల్ గా ఆమె పార్టీలో లేదా సస్పెండ్ చేసినారంటారా అన్అఫీషియల్ గా? అంటే మీకు ఎవరు ఏమైనా చెప్పిర్రా సస్పెండ్ చేసిరని? మళ్ళీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది మనకు. అసలు పార్టీల నుంచి అక్కపోయిందా? పోలేదు కదా. అన్అఫీషియల్ గా సస్పెండ్ చేసినా అడుగుతున్నాను. అన్అఫీషియల్ నువ్వే అంటున్నావు కదా, మరి ఇంకేందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? అన్అఫీషియల్ గా సస్పెండ్ చేసినారా? నువ్వు అన్అఫీషియల్ గా నువ్వు అంటున్నావు అంతేగాని అన్అఫీషియల్ గా నువ్వు అనుకుంటాను. ఎవరి అభిప్రాయం నీ అభిప్రాయం నీది, అది నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అనవసరంగా పనిచేస్తాంటారా భవిష్యత్తులో కవిత కూడా? ఆబ్వియస్ గా పనిచేస్తారు. భలే ఇప్పుడు అన్నెసెసరీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుకోవటం టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ జరిగేటి అన్నీ. అట్లాంటి మాటలు వేస్ట్. మీరు అడిగినా కూడా వాటికి ఆన్సర్ నార్మల్గానే ఉంటుంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఇంకా చూద్దాం. మనం అయితే పని చేసుకుంటూ పోవటం అనేది మాకు ఇంపార్టెంట్. ఇంకా మిగతా అనేది ఏదైనా కూడా పయ్యోడు ఉన్నాడు. ఇంకా మనం ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలా. కష్టపడకుంటే ఏది రాదు. గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే అనేటోళ్ళం కాదు. మేము కష్టపడతాము, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలతోనే మేము ఆన్సర్ తెప్పించాం. పారాషూట్ నాయకులు వస్తే సపోర్ట్ చేస్తారా బీఆర్ఎస్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో? పారాషూట్ ఎక్కించి వాళ్ళని అట్టే పంపిస్తాం. ఇంకా పారాషూట్ నాయకులు వస్తే పారాషూట్ ఉంటుంది కదా, అది ఎక్కించి అటు నుంచి అట్టే పంపిస్తాం వాళ్ళని. ఇంకా రారు వాళ్ళు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.